పేరు కృష్ణుడి పేరు వాడతారు. ఓకే, వీళ్ళ మాటలు నమ్మకండి అస్సలు. వీళ్ళు పైకి చెప్పేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. వీళ్ళేంటి శివుడి గురించి చెప్పేది? మన గుళ్ళల్లో లేవా అండి? చెప్పండి చెప్పండి, ఎప్పుడు మీ వినాశనం ఎప్పుడు జరుగుతుంది చెప్పండి. సృష్టి వినాశనం అంటున్నారు కదా, మీరేంటి చెప్పేది? సృష్టి వినాశనం చెప్తున్నారు కదండి. ఇప్పుడు లక్ష్మీనారాయణ అంటున్నారు కదా, మరి మీరేం పెట్టుకోలేదు? అది పెళ్ళైనాక వీళ్ళు ఫ్యామిలీని వదిలేసి పారిపోతారు పెళ్ళైనాక. ఓకే, అదంట పెళ్ళైన తర్వాత వీళ్ళు భర్తని అన్నాన్ని పిలవమని చెప్తారంట. మరి ఇదేం సాంప్రదాయమో నేనైతే ఎక్కడ వినలేదు. శివుడి గురించి, విష్ణుమూర్తి గురించి కొత్త సిద్ధాంతాలు వీళ్ళు పుట్టిస్తున్నారు. బ్రహ్మకుమారిస్లో ఎన్ని రోజులు మనం బ్రహ్మకుమారిస్ గురించి అనుకుంది ఒకటి, కానీ బ్రహ్మకుమారిస్ ముసుగులో లోపల జరుగుతుంది మరొకటిగా తెలుస్తుంది మనకి. నిన్న బుక్ ఫెయిర్లో చాలామంది వెళ్ళి వాళ్ళని ప్రశ్నించారు. అక్కడ చాలా గొడవలు జరిగినాయి. వీళ్ళ సిద్ధాంతాలు ఏంటి? హిందుత్వాన్ని రక్షించడం, సనాతన ధర్మం గురించి చెప్తున్నామని చెప్తున్నారు, కానీ వెనకాల ఆ ముసుగులో వీళ్ళు చేస్తున్న చర్యలు అనేకం. తొందరలోనే వినాశనం రాబోతుందని చెప్తున్నారు. మరి వీళ్ళు మాత్రం పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటున్నారు చాలా చోట్ల. పెళ్ళైన తర్వాత భర్తని అన్నాన్ని పిలవాలని చెప్తారంట వీళ్ళు. మరి ఎందులోకి వీళ్ళు తీసుకెళ్తున్నారు మన సమాజాన్ని? ఏం చేద్దాం అనుకుంటున్నారు మన సమాజాన్ని? హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని ఏ విధంగా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు ప్రజల్ని అనే అంశాలపై పూర్తి కార్యక్రమం, పూర్తి వివరాలతో తొందరలోనే ఆదాబ్ మీ ముందు పెట్టబోతుంది. బ్రహ్మకుమారిస్లో జరుగుతుంది ఒకటి, లోపల చెప్తుంది ఒకటి, బయట కనబడుతుంది ఒకటి. ఇవన్నీ కూడా అతి త్వరలో ఆదాబ్ హైదరాబాద్ ద్వారా మీ ముందు బట్టబయలు చేయబోతున్నాం. బ్రహ్మకుమారిస్ భాగవతం అతి త్వరలో. ఎంత దారుణం కాకపోతే చూడండి, వీళ్ళు అరే కట్టుకున్న భర్తని అన్నా అని పిలవాలంట. శివుడి గురించి, విష్ణుమూర్తి గురించి వీళ్ళు మనకు చెప్తారంట. తొందరలోనే సృష్టి అంతం కాబోతుందంట, వినాశనం తొందరలో రాబోతుందంట. ఇవి వీళ్ళు చెప్పేది అక్కడ. చెప్తాం తొందరలోనే, అతి తొందరలో దీని గురించి పూర్తి సమాచారం, పూర్తి డీటెయిల్స్ మేము ముందుంచబోతున్నాం ఆదాబ్ హైదరాబాద్ ద్వారా. ఇప్పుడు ఎక్కడో మనం ప్రపంచంలో ఎక్కడో వేరే చోట బంగ్లాదేశ్లోనో ఇంకెక్కడో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి, అకృత్యాల గురించి విపరీతంగా మాట్లాడుకుంటున్నాం కదా. ఎక్కడ దాకో ఎందుకయ్యా బాబు, మన దగ్గరే జరుగుతుంది. ఇవన్నీ కూడా మన దగ్గరే జరుగుతున్నాయి. వీటి గురించి మాట్లాడండి, తర్వాత పక్క దేశాల గురించి చూద్దాం.